అయ్యప్ప స్వామికి ఒక ముస్లిం భక్తుడున్నాడని మీకు తెలుసా? శబరికి వెళ్తున్నప్పుడు మనం ముందుగా వావర స్వామి జుమ్మా మసీద్‌కి వెళ్లి తరువాత శబరిమలై వెళ్తాము. ఎందుకంటే అయ్యప్పని తన అమ్మ ఆర్యాంబ చంపడానికి నాకు తలనొప్పిగా ఉంది. నేను పులిపాలు తాగుతేనే బతుకుతాను అని చెప్పడంతో అయ్యప్ప స్వామి నేను వెళ్లి పులిపాలు తీసుకొని వస్తాను అని అంటాడు. మరుసటి రోజు రాజశేఖరుడు ఒక నల్లటి సంచిని తీసుకొని 3 కన్నుల టెంకాయ, నివేదన వస్తువులు, తిరుబండారాలు కట్టి అయ్యప్పకి ఇస్తాడు. ఆ మూటని ఇరుముడి అని అంటారు. ఈ ఇరుముడిని అయ్యప్ప తన తలపై పెట్టుకొని అడవిలో నడుచుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఒక బందిపోటు అయ్యప్పని దోచుకోవడానికి వస్తాడు. ఎప్పుడైతే ఆ బందిపోటు అయ్యప్ప స్వామి ముఖం చూస్తాడో అతని దొంగ స్వభావం మొత్తం మారిపోతుంది. ఒక ప్రియ భక్తుడిగా మారిపోతాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ అలా అడవిలో కూర్చొని మాట్లాడుకుంటారు. అలా ఇద్దరు మంచి స్నేహితులుగా అయిపోతారు. మరుసటి రోజు అయ్యప్ప నేను వెళ్ళాలి అని అనగానే నేను మీతోనే వస్తాను స్వామి, మీరు లేకుండా నేను బతకలేను అని అంటాడు. అప్పుడు అయ్యప్ప వద్దు, నేను వెళ్తున్న ప్రాంతం చాలా ప్రమాదకరం. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ ఒక ఆలయం నిర్మిస్తారు. అప్పుడు అక్కడికి వచ్చే భక్తులు మొదటిగా నిన్ను దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటారు అని చెప్తాడు. ఆ బందిపోటువే వావర స్వామి.